ఓం నమో నారాయణాయ. సకల పాపాలను తొలగించి మోక్ష ద్వారాలను తెరిచి అత్యంత పవిత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ రోజున భక్తితో ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును సేవిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మనం వైకుంఠ ఏకాదశి కథ, మహత్యం, ఉపవాస ఫలితం వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో మురాసురుడు అనే మహాభయంకర రాక్షసుడు తన తపోబలంతో 3 లోకాలను వణికించేవాడు. దేవతలను హింసిస్తూ, యజ్ఞాలను భంగం చేస్తూ, ఋషులను బాధిస్తూ స్వర్గలోకానికే శత్రువుగా మారాడు. దేవతలందరూ భయంతో బ్రహ్మదేవుడిని, శివుడిని ఆశ్రయించారు. అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మురాసురునితో ఘోర యుద్ధం ప్రారంభించారు. యుద్ధం రోజులు, నెలలు, సంవత్సరాలు కొనసాగింది. ఎంత పోరాడినా మురాసురుడు పోకపోవడంతో శ్రీహరి కొద్దిసేపు విశ్రాంతి కోసం బదరికాశ్రమంలోని ఒక గుహలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మురాసురుడు అవకాశాన్ని ఉపయోగించుకొని గుహలోకి వచ్చి శ్రీహరిని సంహరించాలి అనుకున్నాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు దివ్యశక్తి నుంచి ఒక అద్భుతమైన దేవి అవతరించింది. ఆమె కాంతితో గుహ అంతా ప్రకాశించింది. ఆ దేవి మురాసురునితో యుద్ధం చేసి క్షణాల్లోనే అతన్ని సంహరించింది. శ్రీ మహావిష్ణువు మేలుకొని ఆ దేవుని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. ఆ మహావిష్ణువు ఆ దేవిని నీ కోరిక ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ దేవి ఇలా ప్రార్థించింది: ప్రభు, ఈ రోజున ఉపవాసం ఉండి భక్తితో నిన్ను సేవించేవారికి మోక్షాన్ని ప్రసాదించండి అని అన్నది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆనందించి ఆ వరాన్ని ప్రసాదించారు. ఈరోజు మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి. ఆ దేవిని ఏకాదశి దేవిగా ప్రసిద్ధి చేశారు. అప్పటి నుంచి ఈ పవిత్ర దినం వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. వైష్ణవ ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందారని ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీమన్నాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీహరి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున భక్తితో ఆలయ దర్శనం వైకుంఠలోక దర్శనంతో సమానం. అందుకే తిరుమలలో, శ్రీరంగం వంటి క్షేత్రాల్లో వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే 1000 ఏకాదశుల ఫలం లభిస్తుంది. పాప విముక్తి, కుటుంబ సుఖ సమృద్ధి, చివరికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామం, నారాయణ మంత్ర జపం, దీపారాధన అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ వైకుంఠ ఏకాదశి మన జీవితంలో పవిత్రమైన మార్పును తీసుకురావాలి. భక్తితో ఉపవాసం, శ్రద్ధతో పూజ, నమ్మకంతో నామస్మరణ చేస్తే అవే మనలకు వైకుంఠానికి చేర్చే మార్గమవుతాయి. ఓం నమో నారాయణాయ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డివైన్ మ్యాజిక్ తెలుగు ఛానల్. ధన్యవాదాలు.